పేరు గంగుల రాఘవరెడ్డి, రామన్నపేట మండలం, శోభనద్రిపురం, యాదాద్రి భువనగిరి జిల్లా. గతంలో బీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు ఏమేమి ఉంది మీ గ్రామానికి? మా గ్రామానికి కేసీఆర్ గారు చాలా చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. మా దగ్గర కూడా బీఆర్ఎస్ సర్పంచ్ ఉండు కాళే యామిని శ్రవణ్ కుమార్ గారు ఒక 65 లక్షలతోటి సీసీ రోడ్లు కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ఇక్కడ ఆషిఫ్ నగర్ కాలువ మీద వంతెన కానీ, ఇక్కడ శ్మశాన వాటిక కానీ, ఇవన్నీ చాలా వరకు మా దగ్గర చాలా జరిగినాయి. రైతులకు ఉచిత కరెంటు కానీ, ఇక్కడ మేము మా కేసీఆర్ గారి హయాంలోనే నూతన బిల్డింగు కట్టించుకున్నాం, గ్రామ పంచాయతీ బిల్డింగు. పోతే సీసీ రోడ్లు కానీ, ఇక్కడ నుంచి మా లక్ష్మాపురం నుండి మళ్ళీ పోతే రమణపేట వరకు బీటీ రోడ్డు వేసుకున్నాం. చాలా పనులు జరిగినాయి మా దగ్గర కేసీఆర్ హయాంలో, చాలా బాగుంది. అయితే మిషన్ భగీరథ ప్రతి ఇంటికి వస్తుంది మీ గ్రామంలో? మిషన్ భగీర అనేది మా దగ్గర కూడా వస్తున్నాయి, కాకపోతే పైప్ లైన్ అనేది డివైడ్ చేయలేదు. వాటర్ ట్యాంక్ పెట్టిరు, నీళ్ళు మాత్రం వస్తున్నాయి. కానీ ఒక మిషన్ భగీరథ మీద కూడా వాటర్ వస్తున్నాయి మాకు. కానీ మా దగ్గర ఏమైందంటే పైప్ లైన్లు డివైడ్ చేయలేక అది కొంచెం ప్రాబ్లం ఉన్నది. వస్తున్నాయి, వాటర్ అయితే వస్తున్నాయి. మీ గ్రామంలో సీసీ రోడ్లు ఎంతవరకు పూర్తయినాయి? మా దగ్గర 75-80% పూర్తయినాయి. 78% మా దగ్గర సీసీ రోడ్లు ఉన్నాయి. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఒక సీసీ రోడ్డు, అది ఎస్సీ కాలనీలో వచ్చింది. ఇప్పుడు ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ కులాల వైజ్గా అన్ని కులాలకు వచ్చేటట్టు, అందరికి ప్రాతినిధ్యం వహించేటట్టు మా ఎమ్మెల్యే గారు చిరుమర్తి లింగయ్య గారు అన్ని కులాలకు రావాలి, అన్ని బజార్లకు అన్ని కులాలు కలిసేటట్టు చేయాలని ఆయన ఆదేశించారు. మేము ఇక్కడ గ్రామశాఖ అధ్యక్షుని కాబట్టి మేము కూడా మా సర్పంచ్ తోటి అందరం కలిసి అన్ని వార్డులకు అన్ని కులాలు వచ్చేటట్టు చేసినాము. డ్రైనేజ్ వ్యవస్థ విధంగా ఉంది సార్? డ్రైనేజ్ వ్యవస్థ మా దగ్గర మంచిగా ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ కూడా మా దగ్గర మా ఇంటి ముందు కానీ, ఇంటి వెనుక కానీ ఇంత ముందుకు ఓపెన్ ఉండే, ఇప్పుడు అండర్ డ్రైనేజ్ చేసినాం. మా దగ్గర అండర్ డ్రైనేజ్ కూడా ఒక 5-6 వార్డులకు అండర్ డ్రైనేజ్ చేసినాం, చాలా బాగుంది. అండర్ డ్రైనేజ్ కూడా చేసినాం. మీ గ్రామంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీ హయాంలో కట్టారు, అంత ముందుకుందా? మా హయాంలో ఆ బిల్డింగ్ కూడా కేసీఆర్ గవర్నమెంట్లోనే కట్టినాం. కాకపోతే అప్పుడు లాస్ట్కి వచ్చింది, తర్వాత చిరుమర్తి లింగయ్య కట్టేసినాం. దాని ముంగట కూడా బిల్డింగు ముంగట కూడా అది ఏంది అది రేకుల షెడ్డు కానీ అది కొంత మొన్ననే జరిగింది, అంతా చిరుమర్తి లింగయ్యంలో జరిగింది. అయితే కాంగ్రెస్ రుణమాఫీ చేస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది. ఇంత రుణమాఫీ కాదు, దానిలో ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి? రుణమాఫీ ఇంతవరకు మేము గెలిచిన 9వ తారీఖు లోపలనే చేస్తాం, 9వ తారీఖు లోపలనే చేస్తాం రుణమాఫీ అని చెప్పిండు. 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలు చేయలేదు, రుణమాఫీ చేయలేదు. వాళ్ళు ఏది చేయరు, ఉట్టి మాటలతోటే. రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కదా, పార్లమెంట్ ఎన్నికల వరకు మభ్యపెట్టి జనాన్ని పార్లమెంట్ ఎన్నికలల్లో గెలవాలనే ఆలోచనతోటి ఇవన్నీ చేస్తారు. కానీ ఏది కాదు, వాళ్ళతోటి ఏది చేయరు, అంతా ఉత్తమ మాటలే. రేవంత్ రెడ్డి ఏంటంటే అన్ని మాటలు కేసీఆర్ మీద జోక్ మాటలు వేసి జనాన్ని మభ్యపెట్టిండు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు చెయ్యరు. రేపు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తెల్లారి మొత్తం అది ఇబ్బంది అవుతుంది. అని రైతు బంధు ప్రజల స్పందన ఎట్లుంది సార్ ప్రస్తుతం? రైతు బంధు అనేది ఇంతవరకు ఒక 2.5 ఎకరాల నుంచి 3 ఎకరాల లోపలకు కూడా రాలేదు. రైతులు ఊర్లలో పోతే కాంగ్రెస్ వాళ్ళని తిప్పట్లు ఆడి కొడతారు రేపు ఓట్ల మీద. చాలా వరకు మేము రోజు ఊర్లోనే తిరుగుతాం. సరే, పార్టీ అనే ముచ్చట లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇంకా రాలేదు ఏంది ఇది అంతా అని జనము అడుగుతుర్రు. అసలు రైతు బంధు అనేది ఇంతవరకు ఇంకా రాలేదు. గతంలో మీకు మీ ఎమ్మెల్యే చిరుమతి మీ గ్రామానికి అందుబాటులో ఉండేదా? మా ఊరికి కనీసం నెలకొకసారి 2 నెలలకు ఒకసారి కంపల్సరీ మా ఊరు లక్ష్మాపురం వచ్చి పథకాలన్నీ తెలుసుకొని పోయేది. ఏదైనా ఉంటే కూడా మేము పోయేది, చెప్పేది, బాగుండేది. చిరుమర్తి లింగయ్య ఎప్పుడు ఏ ఆపతున్నా వచ్చేది. కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా అయిందండి?
కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు అంటే తెలుస్తూనే ఉంది కన్నా ఇప్పుడు మనం రైతు బంధు కానీ ఊర్లలో పనులు కానీ కరెంటు బిల్లులు కానీ మా ఊర్లోనే ఇప్పుడు రైతు బంధు రాక చాలామంది ఇంతకుముందు కూడా ముసలు పెద్ద మనుషులు మాకు రాలేదు రైతు బంధు రాలేదు అప్పుడే బాగుండే అనేది చూస్తారు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. ఇప్పుడు కరెంటు అప్పుడే వస్తుంది పోతుంది బాయికాడ పీసులు అప్పుడే మళ్ళీ శరశర అంటున్నాయి పొయ్యి పెట్టగానే. దానికి దీనికి చాలా తేడా ఉంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి. ఒక కరెంటే చూడండి, మెయిన్ కరెంటు పోతుంది, రైతు బంధు ఇంతవరకు రాలేదు. చాలా తేడా ఉంది. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు ఉద్దేశించి సర్పంచ్ ఎలక్షన్ ఉద్దేశించి మీ గ్రామ పిల్లలకు మీరు ఏం చెప్తారు సార్? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు, రైతు బంధు కానీ రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఊళ్ళో సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ గ్రామ పంచాయతీలు కానీ సరే ఏ బాధపడడో ఏం చేసిండో కానీ ఆయన అప్పు తెచ్చిండు అప్పు తేకుండా ఏడ ఉండదు. అప్పు అనేది ప్రతి ఇంట్లో, నా ఇంట్లో కూడా నేను అప్పు తెచ్చుకొని చేసుకోవాల్సి వస్తుంది పరిస్థితి, అప్పు లేకుండా కాదు. చాలా బాగా చేసిండు. అదే మేము రేపు గ్రామ పంచాయతీ కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థలు కానీ ఏ ఎలక్షన్ వచ్చినా కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పుకుంటూ ముందుకెళ్తామని. మీరు నెక్స్ట్ సర్పంచ్ చేసే అవకాశం ఉందా? సర్పంచ్ అనేది ఇంకా మాకు రిజర్వేషన్ కాలేదు. ఆ రిజర్వేషన్ అయినాక మేము మా పార్టీ నుంచి మేము అవకాశం ఇస్తే చేస్తాం. ఇప్పుడు ఇది గతంలో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చింది. ఇప్పుడు ఆయన ఓడిపోవడానికి కారణం ఏంది? ఆయన ఓడిపోవడానికి కారణం అనేది కొంత మార్పు కోరుకోరు జనం, అంతే, ఏం లేదు. ఓడిపోవడానికి కొంత మార్పు. ఒక 10 ఏళ్ళు చేసిరు. ఈ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఈయన రుణమాఫీ చేసిండు, ఎమ్మటే 9 తారీఖు చేస్తా అనే ఆలోచనతో ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాబట్టి జనం అనేది ఆ ముగ్గు అటు చూపారు, అంతే తప్ప వేరే ఏం లేదు. వ్యతిరేకత లేదు. చిరుమర్తి లింగయ్య మీద మంచిగా చేసిండు, మంచి పనులు చేసిండు, అందరికీ అందుబాటులో ఉంటాడు. దగ్గర ఇప్పుడు మా దగ్గరనే చాలా పనులు చేసిండు, మంచిగా చేసిండు.